ఇదే 7th క్లాస్లో థర్డ్ లెసన్ ఉష్ణం అనే పాఠాన్ని మనం చదువుకున్నాం. ఉన్ని వస్త్రాలు జంతువుల నుండి వచ్చే దారాలతో తయారవుతాయని మీరు నేర్చుకున్నారు. మొక్కల నుండి వచ్చే దారాలతో నూలు వస్త్రాలు తయారు చేస్తారని కూడా మీకు తెలుసు. శీతాకాలంలో బయట చలిగా ఉన్నప్పుడు మనం ఉన్ని దుస్తులు ధరిస్తాం. ఉన్ని దుస్తులు మనల్ని వెచ్చగా ఉంచుతాయి. వేడిగా ఉన్నప్పుడు మనం లేత రంగు నూలు దుస్తులు ధరించడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇవి మనకు చల్లదనాన్ని కలిగిస్తాయి. నిర్దిష్ట ఋతువులకు నిర్దిష్ట రకాలైన వస్తువులు ఎందుకు అనుకూలమైనవి మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. శీతాకాలంలో ఇంటి లోపల ఉన్నప్పుడు మీరు చల్లదనం అనుభూతి చెందుతారు. అదే మీరు ఎండలో బయటికి వస్తే వెచ్చదనం అనుభూతి చెందుతారు. వేసవిలో మీరు ఇంటి లోపల ఉన్నప్పటికీ వెచ్చదనం అనుభూతి చెందుతారు. ఒక వస్తువు వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా అని మనకు ఎలా తెలుస్తుంది? ఒక వస్తువు ఎంత వేడిగా లేదా చల్లగా ఉందో మనం ఎలా కనుగొనాలి? ఈ అధ్యాయంలో మనం ఈ ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు అన్వేషించడానికి ప్రయత్నిద్దాం. వేడి మరియు చల్లదనం. మన దైనందిన జీవితంలో మనకు అనేక వస్తువులు కనిపిస్తాయి. వాటిలో కొన్ని వేడిగా ఉంటాయి, మరికొన్ని చల్లగా ఉంటాయి. టీ వేడిగా ఉంటుంది మరియు మంచు చల్లగా ఉంటుంది. మీరు సాధారణంగా ఉపయోగించే కొన్ని వస్తువుల జాబితా ఇవ్వబడింది. ఈ వస్తువులు వేడివో లేదా చల్లనివో గుర్తించండి. ఎక్కువ వేడిగా ఉన్న వస్తువులను తాకవద్దు. కొవ్వొత్తి మంట లేదా పొయ్యిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించండి. కొన్ని వస్తువులు చల్లగా ఉంటే మరికొన్ని వస్తువులు వేడిగా ఉండడం మనం చూస్తుంటాం. కొన్ని వస్తువులు వేరే వాటికన్నా వేడిగా ఉంటే కొన్ని వస్తువులు వేరే వాటికన్నా చల్లగా ఉంటాయని కూడా మీకు తెలుసు. ఏ వస్తువు వేరొక దానికంటే వేడిగా ఉందో మనం ఎలా నిర్ణయిస్తాం? మనం వస్తువులను తరచుగా తాగడం ద్వారా నిర్ధారిస్తాం. అయితే మన స్పర్శ జ్ఞానం ఎంతవరకు నమ్మదగింది మనం తెలుసుకుందాం. 3 చిన్న తొట్టెలు పాత్రలను అంటే ఇవి కృత్యాలు. మనకు తెలుసు కదా, ఈ కృత్యాలను చదవకపోయినా ఏం కాదనుకోండి. మనం సబ్జెక్ట్ చదువుకుందాన్ని. వస్తువు వేడిగా ఉందా లేక చల్లగా ఉందా నిర్ణయించడానికి మనం అన్ని వేళలా స్పర్శ జ్ఞానంపై ఆధారపడి లేమని బోజు అయోమయంలో పడ్డాడు. ఇదంతా కృత్యానికి సంబంధించింది. కొన్నిసార్లు అది మనల్ని మోసం చేసినప్పుడు ఒక వస్తువు నిజంగా ఎంత వేడిగా ఉందో మనం ఎలా కనుగొనగలము? ఒక వస్తువు యొక్క వెచ్చదనం నమ్మదగినది కొలత. దాని ఉష్ణోగ్రత థర్మామీటర్ అనే పరికరం ద్వారా ఉష్ణోగ్రతను కొలుస్తారు. తెలుసు కదా, ఉష్ణోగ్రతను కొలిసేది పరికరం థర్మామీటర్. 3వ లెసన్ ఉష్ణం. ఉష్ణాన్ని కొలిచే పరికరం థర్మామీటర్. మీరు థర్మామీటర్ చూసారా? మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రతను థర్మామీటర్ ద్వారా కొలిచినట్లు గుర్తు తెచ్చుకోండి. మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ను క్లినికల్ థర్మామీటర్ అంటారు. మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ను క్లినికల్ థర్మామీటర్ అంటారంట. మన శరీర ఉష్ణోగ్రతను క్లినికల్ అంటారు. మీ చేతిలో థర్మామీటర్ పట్టుకుని దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇదిగోండి థర్మామీటర్ పిక్చర్. దీన్నే ఉష్ణమాపిణి అని కూడా అంటారన్నమాట తెలుగులో. మీ వద్ద థర్మామీటర్ లేకపోతే మీ స్నేహితుడిని దాన్ని మీతో పంచుకోమని అడగండి. ఒక క్లినికల్ థర్మామీటర్ పటంలో చూపిన విధంగా ఉంటుంది. ఒక క్లినికల్ థర్మామీటర్ పొడవైన ఇరుకైన ఏకరీతి గాజు వటాన్ని కలిగి ఉంటుంది. దానికి ఒక చివర బల్బు ఉంది. ఈ బల్బులో పాదరసం ఉంటుంది. బల్బు వెలుపల పాదరసం యొక్క చిన్న మెరిసే నాళం చూడవచ్చు. మీకు పాదరస నాళం కనిపించకపోతే మీకు కనిపించే వరకు
థర్మామీటర్ను కొంచెం తిప్పండి. మీరు థర్మామీటర్పై స్కేల్ను కూడా గుర్తిస్తారు. మనం ఉపయోగించే స్కేల్ సెల్సియస్ స్కేల్. ఇది 0 డిగ్రీల సెల్సియస్ ద్వారా సూచించబడుతుంది. ఒక క్లినికల్ థర్మామీటర్ 35 డిగ్రీల సెల్సియస్ 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను చూపుతుంది. ఒక క్లినికల్ థర్మామీటర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను చూపుతుంది. మనల్ని ఇలా అడగొచ్చు, క్లినికల్ థర్మామీటర్లో ఎన్ని డిగ్రీల నుండి ఎన్ని డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను చూపుతుంది అని రాసుకుందాం. క్లినికల్ థర్మామీటర్ ద్వారా ఎంత ఉష్ణోగ్రతను కొలవచ్చు, ఎంతవరకు ఉష్ణోగ్రతను కొలవచ్చు. థర్టీ 35 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు కొలవచ్చు. ఇక్కడ కృత్యం ఇచ్చారనమాట. కృత్యం మనకు అవసరం లేదు. ఇప్పుడు చూడండి, క్లినికల్ థర్మామీటర్ ఉపయోగిస్తున్నప్పుడు గమనించవలసిన జాగ్రత్తలను ఇచ్చారు. థర్మామీటర్ ఉపయోగించుటకు ముందు తర్వాత తప్పనిసరిగా క్రిమి సంహారక ద్రవంతో శుభ్రం చేసుకోవాలి. క్రిమి సంహారక ద్రవంతో దాన్ని శుభ్రం చేసుకోవాలి, యాంటీసెప్టిక్ సొల్యూషన్తో. తర్వాత ఉపయోగించక ముందు పాదరసం మట్టం స్థాయి 35 డిగ్రీల సి కంటే 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉందని నిర్ధారించుకోండి. దృష్టి రేఖ వెంట పాదరస మట్టం స్థాయిని ఉంచుతూ థర్మామీటర్ రీడింగ్ నమోదు చేయండి. థర్మామీటర్ని జాగ్రత్తగా నిర్వహించండి. ఏదైనా గట్టి వస్తువు తగిలితే అది పగిలిపోతుంది. థర్మామీటర్ బల్బును పట్టుకొని రీడింగ్ నమోదు చేయాలి. ఈ గుర్తుల మధ్య విభజనల సంఖ్యను చిన్న గుర్తుల ద్వారా చూపు. ఇదంతా కృత్యానికి సంబంధించిన మ్యాటర్. థర్మామీటర్ను క్రిమి సంహారక ద్రవంతో కడగడానికి ప్రాధాన్యత ఇవ్వండి. థర్మామీటర్ను మనం క్రిమి సంహారక ద్రవంతో కడగాలన్నమాట. దానిని పట్టుకొని గట్టిగా కుదపండి. కుదుపుట వలన పాదరసం మట్టం స్థాయి తగ్గుతుంది. ఇది 35 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉందని నిర్ధారించుకోండి. ఇప్పుడు మీ నాలుక కింద థర్మామీటర్ బల్బును ఉంచండి. 1 నిమిషం తర్వాత థర్మామీటర్ బయటకు తీసి కొలతను గమనించండి. ఇది మీ శరీర ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ దాని ప్రమాణమైన 0 డిగ్రీ సెల్సియస్తో సూచించాలి. మీరు మీ శరీర ఉష్ణోగ్రతగా ఎంత నమోదు. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను దాని ప్రమాణంతో సూచింపగలదని గమనించండి. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత అంతా 37 డిగ్రీ సెల్సియస్. మళ్ళీ క్లినికల్ థర్మామీటర్ కేవలం మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి రూపొందించబడింది. మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 35 డిగ్రీల సెల్సియస్ కన్నా తగ్గదు లేదా 42 డిగ్రీల సెల్సియస్ కన్నా పెరగదు. క్లినికల్ థర్మామీటర్ 35 డిగ్రీ సెల్సియస్ నుండి 42 డిగ్రీ సెల్సియస్ వ్యాప్తి కలిగి ఉండడానికి ఇదే కారణం. చూడండి, మనం థర్మామీటర్ సాధారణంగా ఎన్ని డిగ్రీల నుంచి ఎన్ని డిగ్రీల వరకు ఉంటుంది అనుకున్నాం? 35 సెల్సియస్ నుంచి 42 సెల్సియస్ వరకు అనుకున్నాం. ఎందుకని అలా ఇచ్చారంటే ఆ థర్మామీటర్లో మానవుని
శరీర ఉష్ణోగ్రత అనేది 35 డిగ్రీల సెల్సియస్ కన్నా తగ్గదు, 42 డిగ్రీ సెల్సియస్ కన్నా పెరగదు. సో అందుకని ఇది ఇచ్చారనమాట. ఇంకోటి ఒక హెచ్చరిక అని ఒకటి ఇచ్చారు చూడండి. క్లినికల్ థర్మామీటర్ని మానవ శరీరానికి తప్ప మరి ఏ ఇతర వస్తువుల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించవద్దు. థర్మామీటర్ని సూర్యరశ్మి లేదా మంటకు దగ్గరగా ఉంచకండి, ఇది పగలవచ్చు. ఇతర వస్తువుల ఉష్ణోగ్రతను మనం ఎలా కొలుస్తాం? ఈ ప్రయోజనం కొరకు ఇతర థర్మామీటర్లు ఉన్నాయి. అటువంటి ఒక థర్మామీటర్ని ప్రయోగశాల థర్మామీటర్ అంటారు. రకరకాల ప్రయోజనాలకు రకరకాల థర్మామీటర్లు ఉపయోగిస్తారు. వాతావరణ నివేదికల్లో చెప్పే క్రితం రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనే థర్మామీటర్తో కొలుస్తారు. వాతావరణం అనేది కొలవడానికి గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం, వాతావరణాన్ని కొలిచే థర్మామీటర్. వాతావరణాన్ని కొలిచే థర్మామీటర్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. ఉపాధ్యాయుడి థర్మామీటర్ను మీకు చూపిస్తారు. దీనిని జాగ్రత్తగా చూసి అది కొలవగలిగే గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేయండి. ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి -10 డిగ్రీల సెల్సియస్ నుండి 110 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. జ్వరమాని విషయంలో మీరు చేసినట్లు ఈ థర్మామీటర్లో కూడా ఎంత తక్కువ విభాగం వరకు కొలవగలదో కానీ థర్మామీటర్ను సరిగ్గా ఉపయోగించడంలో ఈ సమాచారం మీకు అవసరం. ఈ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం ఎన్ని డిగ్రీల సెల్సియస్ నుండి ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది? 10 ఈ ప్రయోగశాలలో ఉన్న థర్మామీటర్ మాత్రం ఇది ఉంటుంది అన్నమాట. ఓకే. కృత్యాలు చదువుతానండి, జస్ట్ వినండి. కొంచెం కుళాయి నీళ్ళను ఒక బీకర్ లేదా ఒక మగ్గులో తీసుకోండి. ఉష్ణమాపని బల్బు మునిగేంత వరకు నీటిలో ఉంచండి, కానీ పాత్ర అడుగున లేదా ప్రక్క తలాలకు తగలకూడదు. థర్మామీటర్ను నిలువుగా పట్టి ఉంచండి. థర్మామీటర్ల పాదరసం యొక్క కదలికను గమనించండి. పాదరస మట్టం నిలకడగా ఉండే వరకు వేచి ఉండండి. వైవిధ్యాలు ఉన్నాయా? సరైన కారణాలు చర్చించండి. ప్రశ్నకు సమాధానం. ఇవన్నీ ప్రయోగాలండి, అవసరం లేదనుకుంటున్నా చదివాక. జ్వరమానినితో రీడింగ్ కొలిచే సమయంలో తీసుకునే జాగ్రత్తలతో పాటు ప్రయోగశాల థర్మామీటర్ను నిటారుగా ఉంచాలి, వంచకూడదు. ఏ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను కొలుస్తామో ఆ పదార్థంతో ఆ థర్మామీటర్ బల్బు అన్ని వైపులా ఆవరించి ఉండాలి. బల్బు పాత్ర యొక్క తలాన్ని తాకరాదు. తర్వాత ఒక జ్వరమానిలోని మొక్కు. థర్మామీటర్లో పాదరసం ఉపయోగించడంపై చాలా ఆందోళన ఉంది. పాదరసం ఒక విష పదార్థం మరియు ఒకవేళ థర్మామీటర్ పగిలితే దానిని పారవేయటం చాలా కష్టం. ఈ రోజుల్లో పాదరసాన్ని ఉపయోగించని డిజిటల్ థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి. ఉష్ణ బదిలీ. వేయించడానికి ఉపయోగించే పెనమును మంట మీద ఉంచినప్పుడు వేడిగా మారడాన్ని మీరు గమనించే ఉంటారు. ఇది ఎందుకంటే మంట నుండి పాత్రకు ఉష్ణం ప్రవహిస్తుంది. పెనమును మంట మీద నుండి తీసివేసినప్పుడు అది మెల్లగా చల్లబడుతుంది. ఎందుకు అది చల్లబడుతుంది? ఉష్ణం పెనము నుండి పరిసరాలకు బదిలీ అవుతుంది. కాబట్టి 2 సందర్భాల్లో ఉష్ణం వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుందని అర్థం చేసుకోవచ్చు. నిజానికి అన్ని సందర్భాల్లో ఉష్ణం వేడి వస్తువు నుండి చల్లని వస్తువు
చల్లని వస్తువు ప్రవహిస్తుంది. ఉష్ణం ఎలా ప్రవహిస్తుంది పరిశోధిద్దాం. ఒక లోహపు కడ్డీని కానీ పలుచని అల్యూమినియం లేదా ఇనుప ముక్కను కానీ తీసుకోండి. కొన్ని చిన్న మైనపు ముక్కలను కడ్డీలను అతికించండి. ఈ ముక్కలు దాదాపు సమాన దూరాల్లో ఉండాలి. కడ్డీని ఒక స్టాండ్కు బిగించండి. ఒకవేళ ఈ స్టాండ్ దొరకనట్లయితే ఒక కడ్డీ చివరను 2 ఇటుకల మధ్య ఉంచండి. ఇప్పుడు కడ్డీ మరొక చివరను వేడి చేసి పరిశీలించండి. మైనపు ముక్కలకి ఏమవుతుంది? ఇవి పడిపోవడం మొదలవుతుందా? మొదటగా ఏ ముక్క పడుతుంది? ఉష్ణం మంటకు దగ్గరగా ఉన్న చివర నుండి మరొక చివరకు బదిలీ అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఒక వస్తువు వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే పద్ధతిని ఉష్ణ వాహనము అంటారు. సాధారణంగా ఘన పదార్థాలలో ఉష్ణవాహన విధానంలో ఉష్ణం బదిలీ అవుతుంది. అన్ని పదార్థాలు తేలిగ్గా ఉష్ణాన్ని వాహనం చెందిస్తాయా? వంట కోసం వాడే లోహపు పెనము ఒక ప్లాస్టిక్ లేదా చెక్క పిడిని కలిగి ఉండడం మీరు గమనించి ఉంటారు. మీరు గాయపడకుండా ఒక వేడి ప్యాన్ను పిడిని పట్టుకొని పైకి లేపగలరా? ఇవన్నీ కృత్యాలే. ఒక చిన్న పెనము లేదా ఒక బీకర్లో నీటిని వేడి చేయండి. ఒక స్టీల్ చెంచా, ప్లాస్టిక్ స్కేల్, పెన్సిల్ మరియు బ్యాగిని వంటి కొన్ని వస్తువులను సేకరించండి. వీటిలో ప్రతి వస్తువు యొక్క కొనను వేడి నీటిలో ముంచండి. కొన్ని నిమిషాలు వేచి ఉంచండి. వేరొక కొనను తాకండి. మీ పరిశీలన పట్టిక 3.3 నందు ఇదిగోండి నమోదు చేయండి. ఉష్ణము తమ గుండా సులభంగా ప్రవహించే పదార్థాలు ఉష్ణవాహకాలని అంటారు. ఉష్ణము తమ గుండా ప్రవహించే సులభమైన ప్రసరింపచేసే పదార్థాలు ఉష్ణం తమ గుండా ప్రసరింపచేసే పదార్థాలు ఉష్ణవాహకాలు అంటారు. ఉదాహరణకు అల్యూమినియం, ఇనుము, రాగి ఉష్ణమును తమ గుండా సులభంగా ప్రసరింప చేయని ప్లాస్టిక్ మరియు చెక్క వంటి పదార్థాలు ఉష్ణ అధమవాహకాలు అంటారు. అధమవాహకాలను బంధకాలు అని కూడా అంటారు. అధమవాహకాలను బంధకాలు అని కూడా అంటారు. నేను వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరో కానీ వాటర్ సౌండ్ పెట్టారండి. వాటరింగ్ చేస్తున్నట్టున్నారు. ఇంటికో లేదా ట్యాంకీలో వాటర్ ఏమో పడిపోతున్నట్టున్నాయి. డిస్టర్బెన్స్గా ఉంది. మరి మీకు వీడియో ఎలా వస్తుందో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఉష్ణం తమ గుండా ప్రసరింపచేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. ఉష్ణమును తమ గుండా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. ఉష్ణవాహకాలకి ఉదాహరణ ఎగ్జాంపుల్స్ అండి. ఉష్ణవాహకాలకి అల్యూమినియం, ఇనుము, వీటి ద్వారా ఉష్ణం అనేది ఎక్కువగా అంటే త్వరగా ప్రసరింపజేస్తుంది. ఉష్ణం సులభంగా ప్రసరింప చేయని వాటిని ఉష్ణ అధమ వాహకాలు అంటారనమాట. అంటే తక్కువగా.
ప్లాస్టిక్ మరియు ఉష్ణం తమ గుండా ప్రసరింప చేయని అమ్మాయ ట్యాప్ అనుకుంటండి, మా పిల్లలు అనుకుంటా ట్యాప్ వదులుతున్నారు. సారీ అండి, డిస్టర్బెన్స్. ప్రసరింపజేయని వాటిని చేయని పదార్థాలను వీటికి కూడా ఈ అధమ వాహకాలనే బంధకాలని కూడా అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ప్లాస్టిక్, చెక్క.